హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసి కార్తీక మాసంలో తీసిన లాస్ట్ డే వ్లాగ్ అనమాట. పోలీస్ వర్కింగ్ డే మామ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో తీశాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యాక్చువల్లీ పోలీస్ వర్గం అంటే ఎర్లీ మార్నింగ్ లేచి దీపాలు పెట్టుకోవాలి అని అంటారు. మన విలేజ్ సైడ్ అయితే కంపల్సరీ ఏరు ఉంటే ఏరు దగ్గరికి, నది ఏరు ఇలా ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి అయితే పెట్టుకుంటాము. కానీ మనకి ఇక్కడ అలా అవన్నీ కుదరవు కదా. సో ఇంట్లోనే మంచిగా దండం పెట్టుకున్నాం మేమైతే. గుజరాత్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలానే పెట్టుకున్నాను. సో మనకు అనిపించింది లేద్దాం అనుకుంటాం, కానీ ఇలా పని ఉన్నప్పుడు తొందరగా లేవకపోతే పని మాత్రం అవ్వదు టైంకి. సో నేను దగ్గర 4:20కి ఎప్పుడో లేచాను. నాకింటూ కానీ చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ అండి బాబు. ఏమీ పని లేని రోజు ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది. ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రం లేవడానికి ఎంత బద్ధకం అనిపిస్తుంది అంటే ఎంత బద్ధకం అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వీడియో చూసినట్లయితే నా సబ్స్క్రైబర్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే పెట్టండి మర్చిపోకుండా. సో ఇంకా మనకి ఏ పూజ అయినా వినాయకుడు ఇంకా చలివిడి వడపప్పు అనేది మ్యాండేటరీ కదా మన పూజల్లో. సో వినాయకుడిని అయితే పసుపు వినాయకుడిని కంపల్సరీ ఫస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంట్లో ఏంటంటే పెసరపప్పు నిండుకుందనమాట. సో ఇంకేమైందంటే పచ్చిది ఉంటుంది కదా, పెసలు ఉంటాయి కదా, అది నైట్ ఒకసారి మిక్సీ పట్టేసి నానబెట్టి ఇలా పిండి అది కలిపేసి సలివిడి వడపప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పెట్టకపోతే అదొక సెంటిమెంట్ అనిపించింది. మనం ఎలానో నదికి వెళ్ళి ఇక్కడ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, పెట్టేంత ఓపిక టైం కూడా లేదు. సో ఇంకా ఇంట్లోనే మంచిగా ఇలాగా ఒక ఇత్తడ పళ్ళెం ఉంటే దాని నిండా వాటర్ తీసుకొని తులసమ్మ దగ్గర మంచిగా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని అరటి డప్పు ఉంటుంది కదా, ఆ డప్పతో మీద ఒత్తి అయితే పెట్టుకున్నాము. ఇది యాక్చువల్లీ వచ్చేసి మన సైడ్ అయితే మాత్రం నేను మాట్లాడితే ప్రతిసారి మన విలేజ్ సైడ్ అని ప్రతి వీడియోలో చెప్తున్నానండి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఉండే ప్లేస్ని, మన విలేజ్ని ఎంత మిస్ అవుతున్నాను అనేది. అందుకని సార్లు మెన్షన్ చేస్తున్నాను, ఎవరు ఏమీ అనుకోవద్దు. సో ఈ అరటి డప్పు వచ్చేసి మన సైడ్ అయితే ఫ్రీగా తీసుకుంటాము, చేలోంచి తెచ్చుకొని ఒకరికొకరు ఇచ్చుకుంటాము. ఇక్కడైతే మేము ఇది వచ్చేసి ఈ చిన్నది ఉంది కదా, ఆ చిన్న పీస్ వచ్చేసి 25 రూపీస్కి కొని తీసుకొచ్చారు మా హస్బెండ్. సో ఆ వేరియేషన్ చెప్తున్నాను అనమాట. మేము గుజరాత్లో ఉన్నప్పుడు మాకైతే తులసి అమ్మ కోట లేదండి. అప్పుడు ఏం చేసామంటే ఎదురింటి వాళ్ళది ఉంటే అక్కడ పూజ చేసుకున్నాను. నాకు బాగా గుర్తు అనమాట. వాళ్ళ లాంగ్వేజ్ రాదు, వాళ్ళ ఇంగ్లీష్ అయితే ఓకే, కానీ హిందీ అయితే మాట్లాడడం కష్టం కదా. అక్కడ వాళ్ళు ఎక్కువ హిందీయే మాట్లాడేవారు, లేకపోతే గుజరాతీ లాంగ్వేజ్ మాట్లాడేవారు. ఏమంటారని చెప్పేసి తెల్లవారుజామున 3కే లేచి దండం పెట్టుకొని లేచేటప్పటికి అన్నీ తీసేసాను, అక్కడ అన్నీ మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను. సో నాకు బాగా గుర్తు అనమాట ఆ విషయం అయితే మాత్రం. నేను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30, 4:20 ఆ టైంకి లేచానని చెప్పాను కదా. లేవగానే బ్రష్ చేస్తూ బయటకైతే వచ్చాను. అప్పుడు నెమలి కోతుంటుంది కదా, అది వినిపించిందండి. చాలా అంటే చాలా షాక్ అయ్యాను నేను. మేము గుజరాత్లో ఉన్నప్పుడైతే అస్సలు నెమలి ఏంటంటారు పింఛం ఇప్పినప్పుడు కానీ ఇవన్నీ చాలా అంటే డైలీ చూసేవాళ్ళం అక్కడ. ఎందుకంటే గుజరాత్ గాంధీనగర్లో నాన్ వెజ్ నాట్ అలౌడ్ అనమాట, అక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్. సో అందువల్ల యానిమల్స్ రోడ్డు మీద తిరిగేవి, దుప్పులు ఇవన్నీ తిరుగుతూ ఉండేవన్నమాట. అస్సలు మేము ఒక ఉసిరి తోటలా ఉండేది మేమున్న అపార్ట్మెంట్స్ పక్కన. అక్కడైతే లోపలికి వెళ్తే నెమలికలు దొరికేవన్నమాట, ఏరుకుంటే అన్ని నెమళ్ళు ఉండేవి. అసలు చాలా అంటే చాలా బాగుండేది. కాకపోతే నాకు పెళ్ళైన కొత్తలో కదా అక్కడ ఉండేవాళ్ళమి, ఎప్పుడు ఇల్లే గుర్తొచ్చేది. అసలు ఏం ఎంజాయ్ చేయలేదు అక్కడ ప్లేస్ అయితే మాత్రము. ఇంక ఇక్కడైతే మొత్తానికి పూజకి సంబంధించి అన్నీ ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాము. నాకైతే దండం పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, దేవుడి దగ్గర ముగ్గు పెట్టుకొని చక్క పువ్వులతో అలంకరించి నీట్గా డెకరేషన్ చేసుకోవడం కూడా నాకు అది చాలా ఇష్టం అండి. అలా చేయకపోతే మాత్రం అసలు నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. నేను ఎలానో మా హస్బెండ్ కూడా అంతే. అసలు ఏ పూజ అయినా సరే కానీ మంచిగా డెకరేషన్ అయితే చేస్తారు. ఆ పూజకి తగ్గట్టుగా మంచిగా డెకరేషన్ అయితే నీట్గా చేస్తారనమాట. అన్ని నీట్గా పెట్టుకుంటేనే ఆ డివోషనల్ అపియరెన్స్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే లేవలేదు, నేనే ఇంకా తులసమ్మ దగ్గర లైటింగ్ అది కూడా నేనే పెట్టుకున్నాను. మా హస్బెండ్ మెలకుగా ఉంటే ఆయన పెట్టేవారు, ఇంకా ఆయన ఎలా లేవలేదు కదా అని చెప్పేసి నేనే పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే వెలుగు రాకముందే పూజ అయితే చేసేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో కానీ వీడియో తీసి 1 వీక్ దగ్గర అయిపోతుంది. నాకైతే ఏంటంటారు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి వీలు అవ్వక ఇన్ని రోజులు పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చిన ఇబ్బంది, మళ్ళీ ఈ వీడియోలో కూడా విలేజ్ అని మెన్షన్ చేస్తున్నాను, ఏమీ అనుకోవద్దండి. మనకైతే ఫ్రెష్గా దొరుకుతాయి కొబ్బరికాయలు. ఇక్కడ కొబ్బరికాయ కొనుక్కుంటుంటే ఎలా అనిపిస్తుంది అంటే అది ఆయిల్ స్మెల్ వస్తుంది అనమాట. ఒక 2 days అలా ఉండి మనమైతే చట్నీ చేసుకుంటాము, లేకపోతే తింటాము, ఏదో చేసుకుంటాం. ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే
నీటిలో నానబెట్టేస్తారు కదా, పాడవకుండా కొబ్బరికాయలు నీటిలో నానబెట్టేసి అమ్ముతారు కదా, అలా అనిపిస్తుంది అనమాట. అసలు కొబ్బరికాయ అంటేనే మా ఇంట్లో వదిలే వాళ్ళం కాదు. నేను ఏంటంటారు పచ్చడి కానీ లేకపోతే వండలు కానీ అలా చేసుకునే వాళ్ళమి. ఇంకోటి ఏంటంటే ఆయిల్కి ఇచ్చుకునే వాళ్ళమి. ఇక్కడ ఆయిల్కి ఇచ్చుకోవడానికి మిల్లు ఎక్కడో కూడా మాకు అంత ఐడియా లేదు, కానీ ఇచ్చిన ఒకవేళ ఎలాంటిది ఇస్తారో అని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ ఎప్పుడో ఒక్కసారి మంచిగా వస్తుందండి. ఈ రోజు వచ్చిన కొబ్బరికాయ బాగుంది, మిగతా టైంలో వచ్చేది అంటే పోవట్లే. కాకపోతే ఆయిల్ స్మెల్ ఫ్రెష్గా అనిపించట్లేదు అనమాట. మనకి తెలుస్తుంది కదా మన సైడు ఫ్రెష్ కొబ్బరికాయకి లేకపోతే కొన్ని రోజులు ఆపి నిలవ పెట్టించిన దానికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఆ డిఫరెన్స్ అయితే మాకు తెలుస్తుంది ఇక్కడ కొబ్బరికాయలో. మనకి కొన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా, అది మన ఏంటంటారు అత్తయ్య వాళ్ళకి వాళ్ళ అత్తయ్య నుంచి మన అత్తయ్య నుంచి మనకి మన నుంచి మన కోడళ్ళకి వెళ్తాయి కదా. సో మన కోడలు ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు, కానీ మనమైతే జాగ్రత్తగా అత్తయ్య ఇచ్చిన పని మంచిగా చెయ్యాలి కదండి. సో మేము నోములకి వెళ్ళినప్పుడు మా అత్తయ్య అయితే మాత్రం నోములకి సంబంధించిన తోరణాలు ఉంటాయి కదా, అవి అయితే ఇచ్చారనమాట. అవి ఇచ్చినప్పుడు చెప్పారు మంచిగా ఇది మాత్రం ఒక ప్లేస్ లో ఒక బాక్స్ లో పెట్టుకోవాలి, ఎలా పడితే అలా పెట్టకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని టచ్ చేయకూడదు. మరొకటి ఏంటంటే దండం పెట్టుకున్నప్పుడు రోజు దానికి కూడా దండం పెట్టుకోవాలి అని చెప్పారు. సో అదైతే ఇచ్చిందనమాట మా అత్తయ్య మేము వచ్చినప్పుడు. సో నేనేం చేశానంటే దాన్ని ఇంకా నెక్స్ట్ డే రాగానే స్కూల్కి వెళ్ళిపోయాం కదా, దాన్ని అసలు మా హస్బెండ్ చేతికి మా హస్బెండ్కి చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా ఈరోజు మంచిగా లేచాం కదా ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి ఒకసారి అది తీసి మంచిగా ఒక పెద్ద డబ్బాలో ఇచ్చింది మా అత్తయ్య. దాన్ని ఏం చేసామంటే ఒక చిన్న స్టీల్ డబ్బా తీసుకొని అందులో మంచిగా దానికి బొట్టది పెట్టి అన్ని పెట్టి అందులో పెట్టుకున్నాం ఆ తోరణాలు. దేవుడి దేవాలంతా ప్రశాంతంగా ముందుకు కొనసాగాలని దేవుని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఏ ఆటంకాలు లేకుండా అని. వాళ్ళ ఏంటంటే తరతరాలుగా వచ్చింది, మేము కూడా అలా అంత ఆనందంగా సంతోషంగా అంత నేను వైభవంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను. ఇందులో మనీ పెట్టాను చూసారా, నా ఫస్ట్ మంత్ శాలరీ అనమాట. అసలు ఫస్ట్ మంత్ శాలరీ అంటే కొన్ని హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దేవుడు మనకి కొన్ని పరీక్షలు పెడతాడు అనమాట. అది మనం చేస్తామా చెయ్యమా అని చెప్పేసి. అలా నాకైతే ఇక్కడ ఒక పరీక్ష పెట్టాడు. మా ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఎమర్జెన్సీ మెడికల్ నీడ్ అనమాట వాళ్ళకి. నాకు పూర్తిగా శాలరీ అయితే పడలేదు, కానీ అలానే వదిలేసుకోలేం కదండి ఇంట్లో వాళ్ళని. ఏమో దేవుడు పెట్టిన పరీక్ష ఏమో ఇదని చెప్పేసి కొంత మనీ అయితే దేవుడు మట్టుకు తీసుకొని మిగతాది వాళ్ళ నీడ్కి తగ్గట్టుగా అయితే ఇచ్చాను అనమాట. ఫెల్ సో హ్యాపీ. ఎవరికైనా మంచిగా యూజ్ అయ్యింది కదా మన కష్టార్జితం అనేది, ఫెల్ సో హ్యాపీ అనమాట. ఇంకా పూజ పని అవ్వగానే వంట పని అనమాట. హరిబరి వర్కింగ్ మామ్ రొటీన్ అనమాట. అసలు ఎంత ఫాస్ట్ గా గడుస్తుంది అంటే 1.5 hours కూడా వంటలో ఫాస్ట్ గా చేసుకొని ఇంకొక 40 minutes లో రెడీ అవ్వాలి రుద్రాంశకి పెట్టుకొని. ఇంకా ముందు రోజు ఇలా పొక్కడి అయితే వేసింది అమ్మ. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా పొక్కడి పులుసు పెట్టుకొచ్చాను, కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. సో ఆ రోజు ఇంకా రుద్రాంశకి మాకు సేమ్ కర్రీ అయితే పెట్టాను, వాడైతే ఇష్టంగా తిన్నాడు. నాకు ఇక్కడ మెయిన్ ఇబ్బంది ఏంటి, సేమ్ కర్రీ అయితే వంట తొందరగా అయిపోతుంది, సపరేట్ కర్రీ అంటే మాత్రం చాలా లేట్ అయిపోతుంది. కానీ సపరేట్గా వండి పెట్టకపోతే వాడు తినేదే కొంచెం, అది కూడా తినడు అని చెప్పేసి భయం అనమాట. ఇంకా ఆ రోజు స్నాక్స్ అయితే స్వీట్ కార్న్ అయితే ప్రిపేర్ చేశాను రుద్రాంశకి. ఇవి వచ్చేసి మాకు మళ్ళీ విలేజ్ గుర్తొస్తుందండి నాకు. ప్రతి థింగ్ ఇంట్లో యూజ్ చేసే ప్రతిదీ కూడా నేను చూస్తుంటే మా విలేజ్ గుర్తొస్తుంది. మాకు అక్కడ ఓకే స్వీట్ కార్న్ టేస్టీగానే ఉంటుంది, కానీ కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇంకా ఇడ్లీలోకి టిఫిన్లోకి వచ్చేసి ఇదేంటి అల్లం పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. చాలాసార్లు మీకు చెప్పాను కదా, మా అత్తయ్య అయితే టిఫిన్లో చట్నీస్ చాలా బాగా చేస్తారనమాట. కంపల్సరీ ఏ టిఫిన్ ఉండనా మా పిల్లలకి మాత్రం ఇడ్లీ మ్యాండేటరీ అని చెప్పాను కదా. మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ కూడా కంపల్సరీ ఇడ్లీ ఉండాలంటారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా అలా అలవాటు చేశారు, ఇంకా మేము అలా రన్ అవ్వాలన్నమాట. నేను నా కుకింగ్ ప్రాసెస్ నాతో పాటు చేసే స్టాఫ్కి చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, అమ్మ బాబాయ్ 2 కూరలు 2 టిఫిన్లు బాగానే చేస్తున్నారు మీరు అని అంటున్నారు అనమాట. ఇంకా వంట అంతా ఒక ఎత్తు అయితే పొద్దున్నే మా రుద్రాంశని లేపి వాడిని రెడీ చేసి వాడికి టిఫిన్ పెట్టడం ఒక ఎత్తండి. అసలు ఇంకా రోజు పూజ చేశారని చెప్పాను కదా, వాళ్ళు లేవలేదు కదా, లేవగానే వచ్చి చూస్తున్నారనమాట. ఇలా చేసావు అమ్మ అలా చేసావు అని. నెమలి సౌండ్ వినిపించిందిరా నాకు అంటే వాడు ఎగ్జైట్ అవుతున్నాడు ఇక్కడ. సో ఇంకా వాడికి తినిపించి, యాక్చువల్లీ మా హస్బెండే తినిపిస్తారు, నేను చాలా రేర్గా తినిపిస్తాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా తొందరగా రెడీ అయ్యానని తినిపిస్తున్నాను అనమాట. వర్కింగ్ మామ్ రొటీన్ కార్తీక మాసం లాస్ట్ డే, ఇంకా ఫస్ట్ మంత్ శాలరీ ఏ విధంగా తమ్లైన్ పెట్టాలో కూడా తెలియదు నాకు. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.